పూర్వకాలంలో సమృద్ధిగా వర్షాలు, వాతావరణ సమతుల్యత కారణంగా మురుగునీరు నిల్వ ఉండటం, ఇంగిపోవటం, లేకపోతే కాలువల ద్వారా సముద్రంలో కలవటం జరుగుతుండేది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెనుమార్పులు రావడంతో అది వర్షపాతంపై, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మన దేశంలో కూడా మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేసేలా అమలవుతున్న ప్రాజెక్టుల్లో ఒంగోలు మురుగునీటి శుద్ధి జల కేంద్రం పనితీరుపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు నగరంలో ప్రధానంగా ఉత్తరాన పోతురాజు కాలువ, దక్షిణాన నల్లవాగు మురుగునీటి కాలువలుగా ప్రవహిస్తున్నాయి. పోతురాజు కాలువకు నగరంలోని 17 ప్రాంతాల నుండి మురుగునీరు వచ్చి చేరుతుంది. అలా చేరిన మురుగునీరు సముద్రంలో కలిసే కంటే వాటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేయగలిగితే కలిగే ప్రయోజనాల కోసం అమృత్ పథకం మొదటి దశలో భాగంగా కొప్పోలు ప్రాంతంలో రోజుకు 15 మిలియన్ లీటర్లు మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని 30,43 లక్షల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల నిధులతో కలిపి 10 సంవత్సరాలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పద్ధతిలో నాగార్జున కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు ఇవ్వటం జరిగింది. 2014-19లో ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రధానంగా 3 మార్గాల నుండి మురుగునీటిని శుద్ధి చేసి నగరంలోని ఒకే ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీకి కలిపి నీటి నాణ్యత ప్రమాణాలు పెంచి వినియోగించేలా ఉండాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కొప్పోలు నుండి గుత్తిగొండవారిపాలెం వెళ్లే మార్గంలో నిర్మించారు. పోతురాజు కాలువను ఆనుకొని చెక్ డ్యాం ఏర్పాటు చేశారు. నగరం నుండి వచ్చే మురుగునీరు ఈ చెక్ డ్యాం వద్ద ఆగిపోతుంది. ఆ నీటిని 4 రకాల ప్రమాణాలతో శుద్ధి చేసి మంచినీటిని అదే కాలువలోకి విడుదల చేస్తారు. విడుదల చేసిన శుద్ధ జలం రైతులు పంటలకు ఉపయోగించుకుంటారు. శుద్ధి చేసిన నీరు వృధా కాకుండా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆక్వా రైతులు, సాధారణ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2040 నాటికి రోజుకు 60 మిలియన్ల లీటర్ల సామర్థ్యం అవసరమని ప్రభుత్వాలు ముందుగానే గుర్తించాయంటే నీటి నిల్వలు ఉంటే భవిష్యత్తు అవసరాలకు ఎలా ఉపయోగపడతాయో అనే దానికి ఈ మురుగునీటి శుద్ధ జల కేంద్రం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మిలియన్ లీటర్ల వాటరు మేజర్గా మనకి నగరంలో 2 కాలువలు ప్రయాణిస్తున్నాయి. ఒకటి నల్ల కాలువ, ఇంకోటి పోతురాజు కాలువ. పోతురాజు కాలువలో సుమారు 17 లోకాలిటీస్ నుంచి 17 ప్రాంతాల నుంచి యూజ్ చేసిన వాటర్ని దాంట్లో కలుపుతున్నారు. సో ఈ వాటర్ని మనము శుద్ధి చేసి తగు ప్రమాణాలకి తీసుకొని వచ్చేసి మళ్ళీ పోతురాజు కాలువలో కలపాల్సిన అవసరాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా అమృత్ 1లో 2014-2019 15 మిలియన్ లీటర్ల సామర్థ్యము గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని పోతురాజు కాలువ దగ్గర నిర్మించడం జరిగింది. SBR టెక్నాలజీతో నిర్మించి ప్రజలు వదిలిన మురుగునీటిని శుద్ధి చేసి pH వాల్యూ, BOD, COD తగు ప్రమాణాలకు తీసుకొని వచ్చి దానిని మళ్ళీ వాటర్ బాడీలో కలపడం జరుగుతుంది. శుద్ధి చేసిన నీటిని త్రాగునీటి అవసరాలకు మినహాయించి వ్యవసాయ అవసరాల కొరకు, భవన నిర్మాణంలోనూ, తర్వాత డివైడర్లో గ్రీనరీ డెవలప్ చేసేదానికి వాడుకునే వీలుంది. సో దీనివలన వాటర్ మేనేజ్మెంట్లో ఎఫెక్టివ్గా మనం మురుగునీటిని కూడా శుద్ధి చేసి వాడినందువల్ల జల సంరక్షణ అనే కాన్సెప్ట్లో దీనికి చాలా యోగదాన్యత ఉంది. ఈ STP 30,43 లక్షల వ్యయంతో నిర్మించబడి 2023 కంప్లీట్ అయింది. 2023 నుంచి 3 సంవత్సరాలు ఇది ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయటం జరుగుతుంది. నల్ల కాలువ దగ్గర ప్రపోజ్ చేసి టెండర్లు పిలిచి అది గుత్తేదారులు కూడా ఇవ్వటం జరిగింది. త్వరలోనే దీని నిర్మాణం కూడా ప్రారంభం చేయటం జరుగుతుంది. పోతురాజు కాలువపై నిర్మించిన చెక్ డ్యాం ద్వారా నీరు శుద్ధి జల కేంద్రంలోనికి తొలుత వేజ్ పంపులోకి వస్తాయని, అక్కడ ప్లాస్టిక్ మరియు ఇతర చిన్న వ్యర్థాలు తొలగించి సాధారణ నీటిని ప్రైమరీ ట్రీట్మెంట్ యూనిట్కు పంపిస్తారు. SBR1, SBR2 అనే ట్యాంకులు ఏరియేషన్ నీటికి ఇచ్చి నీటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తారు.
ఇది ప్రతి 4 గంటలకు ఒకసారి నిరంతరం జరిగే ప్రక్రియ. శుద్ధి అయిన నీటిని బయటకు విడుదల చేసి పోతురాజు కాలువకు వదులుతారు. శుద్ధి చేసిన నీటిని ఒక్క తాగటానికి తప్ప మరి ఏ ఇతర అవసరాలకైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇళ్ళు, రోడ్ల నిర్మాణం, వ్యవసాయ ఆధారిత పనులు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు వాడుక నీటి కోసం వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్లే మార్గంలో ఉన్న నల్లవాగు మురుగు కాలువ కూడా ఇదే తరహాలో శుద్ధ జల ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఇంజనీరింగ్ అధికారి సాయి తెలిపారు. ఈ కేంద్రంలో 3 షిఫ్టులలో విధులు నిర్వహిస్తారు. ఇప్పటికి ప్రారంభించి 3 ఏళ్లైందని, ఇంకా 7 ఏళ్లు నాగార్జున కన్స్ట్రక్షన్ నిర్వహణలోనే ఉంటుందని, అనంతరం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగిస్తారని అన్నారు. ఈ ప్లాంటు ఇది మెయిన్ ఈ సీవేజ్ ప్లాంట్ వచ్చేసరికి 15 MLD కెపాసిటీ సీవేజ్ ప్లాంట్ అండి. ఈ సీవేజ్ ప్లాంట్ మెయిన్ పర్పస్ ఏంటంటే మన పోతురాజు కాలంలో నుంచి వచ్చే డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఈ డ్రైన్ వాటర్ని మనం ఈ ఎస్టీపీలోకి ఈ ఎస్టీపీలోకి తీసుకొని మనం ఆ వాటర్ని ట్రీట్మెంట్ చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారంగా ఈ వాటర్ అనేది ట్రీట్మెంట్ చేసి దాన్ని సేఫ్గా అదే కెనాల్లో మనం పంపించడం జరుగుతుందండి. ఈ వాటరు ఈ ట్రీట్ అయిన వాటరు మనం ఇక్కడ అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన గార్డెనింగ్ పర్పస్ కానీ, మున్సిపాలిటీ గార్డెనింగ్ పర్పస్ కానీ, మున్సిపాలిటీకి ఎక్కడైతే వాటర్ ఎక్కువ యూసేజ్ ఎక్కడైతే కావాల్సి ఉంటుందో అక్కడ యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుందండి. మెయిన్ ఈ ప్లాంట్లో మనకు వచ్చేసరికి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఇక్కడ RSS అని ఒక కాంపోనెంటు, PTU, SBR బేసిన్స్, క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్ అని ఉంటాయండి. మనం ఇక్కడ ట్రీట్ అయిన వాటరు సేమ్ అదే పోతురాజ్ కెనాల్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మేము డైలీ టెస్ట్ చేస్తామండి. ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లూయెంట్, ఎఫ్లూయెంట్ డైలీ మేము ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తాగడానికి తప్ప మిగిలిన వాటిలన్నిటికీ మనం యూజ్ చేసుకోవడానికి ఈ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది.